వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అబ్దుల్ అజీజ్ అండి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు రేవంత్ రెడ్డి దానికి పాలన కూడా అన్నారండి. దాన్ని ఎందుకంటే ఎంతమంది ఘోష, అసలు ఎంతమంది ఇబ్బంది పెట్టుకుంటూ అసలు ఎంత నమ్మకంతో జనాలకు ఓట్లేస్తే అది రాక్షస పాలన. అసలు ఎట్లా చేస్తున్నాడు, అసలు ఒక్కొక్క ఇల్లు ఎట్లా కూలగొడుతుండే అదిగా సరే కూలగొడుతున్నా చేస్తున్నాయి కానీ ఎంత భయానక ఇంట్లో జనం ఉండంగానే వచ్చి తలుపు కొట్టి నీళ్ళు కూలగొడుతున్నా 10 నిమిషాలు ఇల్లు కూలగొట్టుకుంటే వాళ్ళు కనీసం వాళ్ళ పుస్తకాలు తీసుకొని వాళ్ళ ఇంట్లో సామాన్ తీసుకునే పరిస్థితులు ఇస్తలే. అది రాక్షస పాలన కాకపోతే ఇంకేమైనా ఉంటుందా? అది అట్లా అంత భయానక పాలన చేసుకుంటూ జనాలను భయభ్రాంతి గురి చేసుకుంటూ చేస్తున్నాడు. అసలు అదే కేసీఆర్ పాలనకు జనం ఎట్లా కేసీఆర్ ఇలా ఫామ్ హౌస్లో ఉన్న కూడా తలుచుకుంటారు. ఏం తలుచుకుంటున్నారు అంటే అంత మంచి పాలన చేసిండు కాబట్టి. పాలన చేయకపోతే ఇవాళ కేసీఆర్ అప్పు చేసిండు అని మాట్లాడతారు. అక్కడి నుంచి ఎక్కడ ఎన్ని అభివృద్ధి ఇలా గురుకులాలు ఏంది, అబ్బేంది, హాస్పిటల్స్ ఏంది, కలెక్టర్ ఆఫీసులు ఏంది, ఇవన్నీ కట్టంగా 10 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత ఆయనకు 2-3 లక్షలు అప్పయింది. ఈయన ఏం చేయక ఆయన పథకాలు ఇచ్చుకుంటూ 1 సంవత్సరం 1.5 లక్షల అప్పు చేసిండు. ఈయన ఇంకా 10 సంవత్సరాలు అయినా ఉంటే 20 లక్షలు అప్పు అవుతుందో ఎంతో తెలియదు. ఇంకా కేసీఆర్ ఏం చేయలేదు, నేనే చేస్తున్నా, అన్నీ ఆయన ఇచ్చిన పథకాలే, ఆయన చేసినవన్నీ ఆయనకే కాపీ కొట్టుకుంటూ ఆయనకే చేసుకుంటూ వస్తుండే. ఇవాళ గురుకులాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇవాళ గురుకుల పిల్లలు ఎంతమంది మరణాలు అవుతున్నాయి, ఎట్లా మంది పాయిజనింగ్ అవుతుంది, దాని గురించి ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడాడు. కేసీఆర్ బయటికి వస్తాడు, వచ్చినాక ఎన్ని ఎండగడతాడు, మళ్ళీ జనం కేసీఆర్ని మళ్ళీ బ్రహ్మరథం పడతారు, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. అప్పుడు మళ్ళీ తెలంగాణ అనేది మళ్ళీ అభివృద్ధి వస్తే అప్పటిదాకా కుంటిపడకుండా పోతూనే ఉంటుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మధు. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన కాదు కానీ అందరి పాలన గట్టినే ఉంది. ఉచిత వైద్యము విద్య వచ్చినప్పుడే పాలన మంచిగా ఉన్నట్టు ఎవరిదైనా. ఆ రెండు ఫుల్ఫిల్ చేసినప్పుడే రేవంత్ రెడ్డి అయినా, రాజశేఖర్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా ఎవరైనా కూడా పాలన పర్ఫెక్ట్ ఉన్నట్టు. అంత మోసం, అంత అబద్ధం మాత్రమే నడుస్తుంది. నిజం చచ్చిపోయింది. అవకాశం కోసం చూస్తుర్రు అంతే తప్ప రాజకీయం వ్యాపారం అయిపోయింది అంతే తప్ప ఇది సక్సెస్ఫుల్ ఏం కాదు. రేవంత్ రెడ్డి అయినా ఒకటే, కేసీఆర్ అయినా ఒకటే. కాకుంటే కేసీఆర్ ఖర్చు పెట్టి అభివృద్ధి చూపించిండు. ఇక ఎవరైనా అదే చేయవలసింది. ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే అదే చేయాలి. నువ్వు ఇన్కమ్ జనరేట్ చేసి అభివృద్ధి చూపించాలి కానీ ఎప్పుడైనా ప్రజల వద్దకు పాలన అయితేనే బాగుంటుంది. ఏది ఎక్కడున్నది, ప్రజలకు ఏం చేరుతుంది, అంతా వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకే ఈ నటన అంతే తప్ప అంతా సున్నా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? స్టార్టింగ్ మూమెంట్ కదా, మనం ఏం మాట్లాడలేము ఇప్పుడు. వాస్తవానికి కేసీఆర్ చేసినట్టే ఆయన చేస్తుండు. కేసీఆర్ దాచుకోండు. ఈయన కానీ దాచుకోవాలి. ఎవరిదైనా అంతే. మనకు ఎవరు ఇంట్లో ఎవరు తెచ్చియరు. ఫస్ట్ మనం కష్టపడాలి, మనం ముందు పోయి ఏదైనా పని చేసుకుని ఉండాలి. కానీ ప్రియాటికి అలవాట్లు పడి కేసీఆర్ అది ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఇది ఇవ్వాలి, ఈయన ఆమె ఇచ్చిండు, ఆయన ఇంకోటి వస్తాడు, ఇంకో ఆమె ఇస్తాడు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు నచ్చడు. ఫస్ట్ కేసీఆర్ నచ్చిండు. కేసీఆర్ ఇప్పుడు నచ్చక రేవంత్ రెడ్డిని గెలిపించినావు. రేవంత్ రెడ్డి లేదనుకో, రేవంత్ రెడ్డి నచ్చడు. మళ్ళీ కేసీఆర్ మంచిగా ఉంటాడు, మొదటి బాగుంటాడని మళ్ళీ ఆయన కాడిపోతారు. అట్లా కాకుండా మనం కానీ కష్టపడాలి. ఫస్ట్ ఆఫ్ ఒక నీ మీద నేను ఆధారపడద్దు. నేను కానీ నా పని నేను చేసుకుంటే ప్రియాటికి అలవాటు పడ్డాం అనుకో, ఫ్రీగా తిని ఇంట్లో పని అది అరగదుగా. మనం తిన్నదాన్ని కానీ అరిగించుకోవాలంటే మనం కానీ కష్టపడాలి. ఫస్ట్ ఎవడో ఇస్తాడు, ఎవడో తీసుకుంటా అంటే మనం అప్లలోకి పోతాం, ఆగమైపోతాం. మన పిల్లలకి ఏం దొరకదు, మనకేం దొరకదు. అట్లా వీళ్ళు ఇద్దరు కానీ కాకుండా ఇంకా 3వ వ్యక్తిని తోడుకోవాలి. వీడు కొడితే వాడికాడికి, వాడు కొడితే ఇంకాడికి పోకుండా 3వ స్టెప్ పోవాలి మనం. నా ఉపయోగం అది. అంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా ఎవరు స్వతహా వాళ్ళు బతకాలంటారు. ఫస్ట్ ప్రియాటికి అలవాటు పడొద్దని ఆలోచన. నమస్తే సార్. సార్ నా పేరు శ్రీను సార్. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాండి, రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బస్సు ఫ్రీ అన్నాడు, కరెంటు ఫ్రీ అన్నాడు, గ్యాసులు 2 ఫ్రీ అన్నాడు. గ్యాసులు రావట్లేదు. బస్సు ఫ్రీ అన్నాడు కానీ సామాన్య మ్యానులు పోయేటట్లేదు. ఎంప్లాయీస్ పోతురల్లా వ్యాపారం చేసి పోతుర్రు. లాస్ రమ్మంటే ఎందుకు రాదు? రైతు బంధు ఉన్నాడు. 3 ఎకరాలు 4 ఎకరాలకి అయితే సంతోషపడేవాళ్ళు పేదోడు. కరెంటు అన్నావు, కరెంటు పేదోనికి, ఎంప్లాయీస్ కూడా ఫ్రీ ఇస్తున్నావు. ఇంక బడ్జెట్లో డబ్బులు ఆడి బడ్జెట్ డబ్బులు లేవా ఏమి అంటే ఫ్రీ ఎందుకు పెట్టినావు? ఇప్పుడు బస్ ఛార్జీలు 30 రూపాయల నుండి 20 రూపాయలు చేయి, 15 రూపాయలు చేయి. ఫ్రీ అంటే ఇవి
పేదోడు కూలే చేసుకుంటారు కానీ బస్సు ఆడెక్కుతుండు ఎప్పుడో ఒకసారి పోతారు. ఈ ఫంక్షన్లో పోయి భూస్వాములు డబ్బున్నోళ్ళే పోతారు బస్సులలో. కరెంటు గిట ఒక ఎంప్లాయీస్కి ఫ్రీ వచ్చింది, పేదోనికి గుడి ఒక ఇల్లు ఉంది గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు, వాళ్ళు ఎంత కాలుద్దండి ఒక 30 యూనిట్లు కాలుద్ది. ఈ ఎంప్లాయీస్ ఉన్నానికి కరెంటు ఫ్రీ ఇస్తుంది. ఇంకా నీకు డబ్బులు ఆడే ఏమి పథకాలు ఏమి ఇచ్చో చెప్పు, పేదోనికి పథకాలు ఇవి. ఇప్పుడు ఉన్న నువ్వు పెట్టిన పథకాలు గిట డబ్బున్నోని గిట వర్తిస్తున్నాయి. 20 ఎకరాల కూడా వర్తిస్తుంది, పేదోనికి ఏం వర్తించే ఏం లేదు. దీనివల్ల ఉపయోగం లేదు, పేదోనికి ఉపయోగం లేదు, ధనికులకు ఉపయోగం. ఏమి ఇచ్చింది చెప్పు, గరీబోనికి ఏమి ఇవ్వలే. మామ సామాన్యుడు అట్నే ఉండు, ఉన్నోళ్ళు ఎదుగుతురు, పేదోడు ఏమి ఎదగట్లే. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదు.